తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవ సందర్భంగా సిపిఐ కార్యాలయంలో జాతీయ జెండాను కామ్రేడ్ ఎస్ విలాస్ సిపిఐ జిల్లా కార్యదర్శి ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా కామ్రేడ్ ఎస్ విలాస్ మాట్లాడుతూ నీరు, నిధులు, ఉద్యోగాలకు జరిగిన పోరాటం ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. 10 సంవత్సరాలలో ఒక్క ఉద్యోగం కూడా రాలేదని, ప్రాజెక్టులలో అవినీతి జరిగిందని చెబుతున్నారని, ఇది చాలా ప్రమాదమని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలను పునరుద్ధరించబడిందని లేదని, సిసిఐ ఫ్యాక్టరీ, బోధన్ షుగర్ ఫ్యాక్టరీల పునరుద్ధరణ జరగలేదని, కనీస వేతన 5 జీవోలు విడుదల కాలేదని అన్నారు. స్కీమ్ వర్కర్స్, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం ఇవ్వలేదని, భవన నిర్మాణ కార్మికులకు 5,000 రూపాయలు కనీస పెన్షన్ ఇవ్వలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది శుభాకాంక్షలు. సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావము 10 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం నీళ్లు, నిధులు, ఉద్యోగాల కొరకు తెలంగాణ రాష్ట్రంలోని యువకులు, రైతులు, మహిళలు, విద్యార్థులు పోరాట ఫలితంగానే ఈరోజు మనం తెలంగాణ సాధించుకోవడం జరిగింది. గతంలో భారతదేశంలో ఉన్నటువంటి హైదరాబాద్ రాష్ట్రము, తెలంగాణ రాష్ట్రంని భారతదేశంలో విలీనం చేయడానికి ఆ రోజు కూడా కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో 4,000 మంది బలిదానం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్కి ఏర్పడి ఆంధ్ర పాలకుల దోపిడీ ఫలితంగా తెలంగాణ అభివృద్ధి చెందని పరిస్థితిలో మళ్ళీ 1969లో మొట్టమొదట ఈ తెలంగాణ ఉద్యమం అనేది వేలుంచడం జరిగింది.